ఆ మగ్దలేనే మరికి 7 దయ్యాలు బట్టి తన జీవితం అంతా కూడా గందరగోళంగా ఉంది. ఎంతమంది భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకున్నా బాగుపడట్లేదు ఆవిడ. తన జీవితం క్షీణించిపోతూ ఉంది, తన ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది, తన జీవితంలో సమాధానం లేదు, తన కుటుంబంలో నెమ్మది లేదు, తన జీవితంలో సంతోషం లేదు. ఆ 7 దయ్యముల చేత పీడించబడుతున్న జీవితం ఆవిడది, 7 దయ్యముల చేత పీడించబడుతున్న బ్రతుకు ఆవిడది. దయ్యం పట్టిన వారిని ఎవరైనా దగ్గర రానిచ్చి దగ్గర కూర్చోబెట్టుకుంటారా? వామ్మో, ఎగిరి నా మీద దూకిద్దేమో, ఎగిరి నా మీద దూకిద్దేమో, నన్ను కొట్టిద్దేమో, నన్ను కొరికిద్దేమో, నన్ను ఏం చేసిద్దో కూడా తెలియదని చెప్పేసి ఎవరైనా దగ్గరికి రానివ్వడానికి ఇష్టపడరు. అంటే ప్రజల చేత కూడా అసహించబడిన జీవితం ఆవిడది. మగ్దలేని మరియా దయ్యముల చేత పీడించబడుతూ ఉండగా కరుణా సంపన్నుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెలో ఉన్న 7 దయ్యాలు వెళ్ళగొట్టి తన జీవితంలో సమాధానం ప్రసాదించాడండి. హల్లెలూయా. ఆమె జీవితంలో దేవుడు సమాధానం అనుగ్రహించాడు. 7 దయ్యముల చేత పీడించబడుతూ ఉండగా ఆ 7 దయ్యములను వెళ్ళగొట్టి ఆమెకు దేవుడు సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యమును, సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయితే ఈవిడ ఎప్పుడైతే బాగుపడిందో ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను యేసయ్య బాగు చేశాడు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు యేసయ్య, నన్ను స్వస్థపరిచాడు యేసయ్య, సరే నా అవసరత ఏదో తీరిపోయింది, నా అవసరత ఏదో ఆయన తీర్చేశాడు, నేను బాగుపడిపోయాను, నన్ను బాగు చేశాడు, ఇక ఆయన దారి అయిందే, నా దారి నాదే అన్నట్టుగా బ్రతకట్లే మగ్దలేనే మరియా. మనం చదివిన వచనంలో ఏమని రాయబడింది తెలుసా? మొదటి వచనంలో, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా, యేసుక్రీస్తు ప్రభువారు బయలుదేరి అనేకమైన పట్టణాలలో, అనేకమైన గ్రామాలలో సంచారం చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని మాటలు అందిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ ఉంటే ఈ మగ్దలేనే మరియా ఎవరైతే 7 దయ్యాల నుంచి విడిపించబడ్డారో ఈ స్త్రీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారుతోనే ఉండి ఈమె కూడా సువార్త ప్రకటిస్తూ ఉందండి.